గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇవి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు ఎదురయ్యే ఒక సాధారణ సమస్య గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే పెడలేడిమ. అంటే కాళ్ళు, చీలమండలం, పాదాలు ఉబ్బడం. ఇది ముఖ్యంగా గర్భం చివరి 3 నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో మహిళల పాదాల్లో వాపుకు కారణమేంటి? పాటించాల్సిన చిట్కాలేంటో పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి మనం తెలుసుకుందాం. ఆ వివరాలేంటో ఇప్పుడు మనకు సవివరంగా వివరిస్తున్నారు. కాళ్ళు, పాదాల వాపుకు కారణాలేంటంటే ద్రవాల శాతం పెరగడం. గర్భధారణలో తల్లి శరీరంలో రక్తం, ఇతర ద్రవాల పరిమాణం బాగా పెరుగుతుంది. ఈ అదనపు ద్రవాలు బిడ్డ ఎదుగుదలకు అవసరం అయినా కొన్నిసార్లు కాలంలో ఆగిపోయి వాపుకు కారణమవుతాయి. గర్భాశయం బరువు పెరగడం, అలాగే గర్భాశయం పెరిగే కొద్దీ కింది భాగంలోని రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కాళ్ళ నుంచి గుండెకు రక్తం సరిగ్గా వెళ్ళక ద్రవాలు కణజాలంలో చేరి కాళ్ళు ఉబ్బుతాయి. హార్మోన్ల మార్పులు ఇంకో కారణం. గర్భధారణలో వచ్చే హార్మోన్లు శరీరంలో నీటి నిల్వ ఉంచే గుణాన్ని పెంచుతాయి. ఎక్కువసేపు నిలబడడం, ఎండ ఎక్కువగా ఉండటం, ఎక్కువసేపు నిలబడడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.